भाई साहब आपका बेड है ना अच्छा लगा मेरे को ఏదో అయిందయ్యా మొత్తానికి ఏదో అయింది अरे यार अरे समथिंग ఏదో అయిందిరా भाई क्या हुआ भाई उधर टनल गिर गया कोई आदमी को कोई क्या हुआ ना क्या 7-8 बंदे ఆ 10 మెంబర్స్ ఏంటంటే బాడీస్ ఎందుకు అంటున్నానంటే ఆ 10 మెంబర్స్ చనిపోయారంట పాపం. సో వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉంటారు పని చేసేదానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హంసిరెడ్డి బ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో చూశారు కదా, మనం రాంబన్కి అయితే వచ్చేసాం. రాంబన్లో ఏంటంటే రామన్ వచ్చే టైంకి ఏంటంటే అందులో నైట్ అయితే అయింది. అండ్ అలానే ఏంటంటే భయంకరమైన గాలి దుమ్ము మీరైతే చూశారు కదా. సో అందుకేంటంటే ముందుకు వెళ్దాం అనుకోలే. సో అందుకనైతే రామన్లో అయితే స్టే అయిపోయాము. ఇక్కడ ముందు పక్క హెవీ వెహికల్స్ తిరగడం వల్ల డస్ట్ చూడండి మా బైక్స్ మీద ఎలా పడిందో. సో డస్ట్ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. బా ఇది BMW లేదు నాయన్న. సల్మాన్ ఏంది ఇదే, నీ తుడుచుకున్నావా ఇప్పుడు దాకా? ఇది బాగానే ఉందా? ఏముందలా స్టార్ట్ అవుదామా? సో ఇక్కడ కూడా బెనిహల్ దాకా రోడ్డు బాగుండదు. ఒక 40-50 కిలోమీటర్స్ రోడ్డు బాగుండదు, 40 కిలోమీటర్స్. అండ్ అలానే జాగ్రత్త. ఏంది రోడ్లు ఒరే, మేము ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయినప్పుడు లిటరల్లీ భయపడ్డాం. నీకు అసలు భయం లేనట్టుందా? ఏం తెలియదు కాబట్టి భయం ఉంటుంది అంట. మీరు ఎవరన్నా కానీ రమ్మని కానీ వస్తే సో మ్యాక్సిమం ఈ హోటల్లో ఉండేదని చూడండి, ఉస్మాన్ ఓవైసీ రెస్టారెంట్. సో రెస్టారెంట్ ఏంటంటే కొంచెం నీట్గా మంచిగా ఉంటుంది. మేము ఉన్నది కూడా బాగానే ఉంటుంది, బట్ దానికంటే ఇది బాగుంటుంది. సో ఇక్కడైతే స్టే అవ్వండి. నేను TVS XL రైడ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడే స్టే అయింది నిన్న, బట్ కానీ కుదరక అక్కడ స్టే అయితే అయ్యాము. బట్ ఈ ఉస్మాన్ ఓవైసీ వాళ్ళు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ చెప్తారు. సో మనం కొంచెం బార్గెన్ చేసి మనం మాట్లాడుకుంటే మంచి స్టే అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇల్లులు అంతా కొండ మీద పైపైన కట్టేసుకుంటూ పోయారు. ఆ కొండల మీదకి రోడ్లు ఎలా వేసుకున్నారు రా నాయన. అంటే చూడండి, ఇల్లులు కూడా ఇండివిజువల్గా అక్కడక్కడగానే ఉంటాయి. మన సైడ్ ఉన్నట్టు ఉండవు గుంపులుగా, అంతా ఇండివిజువల్గా ఉన్నాయి. నేను ఇక్కడ పైన చూస్తా మాట్లాడితే కార్నర్ ఇన్ దగ్గర ఏదో ఒక వెహికల్ వచ్చి నన్ను కొట్టేస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం ఇది వే, బట్ ఇప్పుడు చూడండి, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టనల్ కన్స్ట్రక్షన్ అయితే అవుతా ఉన్నింది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ టనల్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంక ఈ టనల్ అయితే వెళ్తున్నాం. దీనికి అసలు ఈ టన్నల్కి లైటింగ్గా ఏం లేదు, జస్ట్ ఓపెన్ చేసేసినారంటే ఓపెన్ చేసేసినారు. మేబీ లైటింగ్ అయితే సెట్ చేయాలా. ఏందో ఆపోజిట్ వెహికల్స్ అస్సలు రావట్లేదు. నాకేదో తేడా కొడుతుందయ్యా, ఏం తేడా అంటే, సో ముందు పక్కన భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏమన్నా ఉందా అని అయితే తేడా కొడుతుంది. యాక్చువల్గా మన వెహికల్సే ఇట్లా వెళ్తున్నాయి కదా, ఇంకో టన్నల్ ఏమన్నా పక్కన ఉందా? లేదే, ఒకే రోడ్డేనే. సో మేబీ ట్రాఫిక్ జామ్ అయితే ముందుండొచ్చు. సో సల్మాన్ అయితే చూడండి నా ముందైతే ఉన్నాడు. ఆపోజిట్ వెహికల్స్ కొంపజేసి ముందు పక్క ట్రాఫిక్ జామ్ అయింది. నేను చెప్పానుగా నీకు హరి, అద్దో ఆపోజిట్ వెహికల్స్ని ఒక్కసారి వదులుతున్నారు, మనల్ని ఒకసారి వదులుతున్నారు. యాక్చువల్ మేము వెళ్ళిపోవచ్చు తెలుసా సల్మాన్, మనం వెళ్ళిపోవచ్చు. నువ్వు వస్తావు, నువ్వు రాలేవు కదా. యాక్చువల్ మనం వెళ్ళిపోవచ్చు. చూసుకో వెహికల్స్ చూసుకో. రాళ్ళు పడుతున్నాయి నాయన. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. బైకర్స్కి ఇదేనయ్యా అడ్వాంటేజ్ అయితే మాత్రమా. సల్మాన్ ఎడి, ఈ బ్రదర్ వాళ్ళని పంపించేద్దాం. CD డీలక్స్ స్ప్లెండర్ సల్మాన్ ఎడి. ఏమైంది ఇక్కడ? ఎంతమంది ఆర్మీ అన్న వాళ్ళు ఉన్నారు. అసలు అది ఏమైంది? ఏదో అయిందయ్యా మొత్తానికి, ఏదో అయింది. అరే యార్, అరే సంథింగ్ ఏదో అయిందిరా. అరే యార్ ఏదో అయింది. ఏమైంది ఇక్కడ? అయ్యా ఎవరికేం కాలేదు కదా.
ఏంది ఇక్కడ అందరూ ఏదో విచిత్రంగా చూస్తున్నారు. ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఏదో. చాలా మంది అసలు ఏమైంది ఇక్కడ? ఉరి 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 లారీరా ఏదో అయిందిరా నాయన. రే లారీ కూడా పడిపోయిందిరా. ఏదో లారీయే సంథింగ్ ఏదో వస్తుంది, మొత్తం ఏదో ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. సో లారీయే పడిపోయినట్టుంది. भाई क्या हुआ भाई उधर? टनल गिर गया. कोई आदमी को कोई क्या हुआ ना? 7-8 बंदे. क्या 7-8 बंदे हैं. 7-8 बंदे. ఓకే ఓకే. అరే యార్ ఆ టన్నల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, లైక్ ఆడుంది కదా అట్లాంటిది. 7-8 మంది చనిపోయారంట. ఐ మీన్ కింద ఉన్నారంట. అయ్యా దేవుడా షిట్. సల్మాన్ 7-8 మంది ఉన్నారంట కింద ల్యాండ్ స్లైడ్ కింద. అయ్యా ది రోడ్ ఏం కానంత వరకు బాగానే ఉంటుంది, అంతా సుందరంగానే కనిపిస్తుంది. అరే యార్ ఏదన్నా ల్యాండ్ స్లైడ్ అయితేనే దాంట్లో ఎంత సుందరమైన ప్రదేశం అంత నరకంగా అనిపిస్తుంది. అరే యార్ ఒక్కరన్నా బతికేదాన్ని చూడు స్వామి. ఫీల్ అవుతుంటే ఏదో అయిపోతుంది అసలుకి మ్యాన్. షిట్. ల్యాండ్ స్లైడ్ అదే ఎఫెక్ట్ అసలుకి. ఒరే యార్ దేవుడా. ఇవన్నీ నేను తీసుకోలేనబ్బా, ఇట్లాంటి ఆన్ ద వే ట్రావెలింగ్లో ఇవన్నీ తీసుకోలేకపోతున్నాను. ఓ షిట్. చూసావు కదా ఏంది 7 మంది. ఇంతే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే చూడు మనకి ఇట్లా వెళ్తున్నాం కాబట్టి మనకు మోస్ట్లీ ఏంటంటే ఈ సైడే కొండ వచ్చేది, మనం ఈ పక్క వెళ్తాం కాబట్టి ల్యాండ్ స్లైడ్ చూసుకో కొంచెం ఒక కన్ను పైన కూడా ఉండాలా, ఆ సౌండ్ మీద కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలా. సో జాగ్రత్తగా అయితే ఉండాలా. 7-8 మంది అంటే ప్రాణాలు తెగించి మరీ వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఎంత బీహారు జార్ఖండ్ వాళ్ళేరా ఎక్కువ ఇక్కడికి వచ్చేది పాపమా. ఎండ కానీ పట్టం లేదు మన సైడ్ కొండలు అడ్డం వల్ల. కొండల్లో ఎప్పుడన్నా రిస్కే. ఆ టన్నల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కూలిపోయినట్టుంది. సరే బయలుదేరదాం పాప. యాక్చువల్గా సాడ్ న్యూస్ ఏంటి అంటే 8-7 మెంబర్స్ అయితే కాదంట, దాదాపు 10 మెంబర్స్ దాకా టన్నల్ అయితే విరిగిపోయి పడిపోయింది కదా. సో దాని కింద అయితే ఇరుక్కున్నారు, అది మీరు వీడియోలో కూడా చూసుంటారు. సో నేను స్టార్టింగ్ చెప్పుంటా. సో నేను 2-3 డేస్ అది ఆ ఇన్ఫర్మేషన్ గురించి న్యూస్లో చూస్తూనే ఉన్నాను. సో ఫైనల్గా ఏంటంటే మొత్తం ఆ 10 మెంబర్స్ ఏంటంటే బాడీస్ ఎందుకు అంటున్నానంటే ఆ 10 మెంబర్స్ చనిపోయారంట పాపం. సో వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉంటారు పని చేసేదానికి. చూడండి ఎట్లా అయింది. యాక్చువల్గా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, వైల్డ్ రైడింగ్ కానీ డ్రైవింగ్ కానీ అండ్ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు ఏదో పనికి వచ్చి డబ్బులు సంపాదించుకుందామని ఇక్కడికైతే వచ్చి సో చూడండి ఎట్లా అయితే జరిగిందో. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే చాలా బాధగా ఉంటుంది. మొత్తం ఎంక్వైరీ చేస్తే నేపాల్ నుంచి ఒక 3 మెంబర్స్ అంట, లోకల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక 2 మెంబర్స్ అంట, మిగతా వాళ్ళందరూ బయట జార్ఖండ్ బీహారు యూపీ ఈ సైడ్ నుంచి అంట మిగతా 5 మెంబర్స్. సో ఓవరాల్గా 10 మెంబర్స్ చనిపోవడం అనేది జరిగింది. సో ఇది కొంచెం బాధాకరంగా అయితే ఉంది. సో మైండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా అప్సెట్ చేసింది. అంటే కెమెరా ముందు మామూలుగా ఉన్నా కానీ మైండ్లో ఒక రకమైన థాట్ అనేది ఉన్నింది. అది జాగ్రత్త ఉండాలి. సో లైఫ్లో ఏమన్నా ఎప్పుడన్నా జరగచ్చు. సో జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. సో అక్కడ చనిపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి అమౌంట్ అయితే ఇస్తుందని అయితే అనుకుంటున్నాను. సో కన్ఫామ్గా ఇస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ అనాలి కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేది ప్రైవేట్ కంపెనీసే ఆర్గనైజ్ చేసేది. మేబీ ప్రైవేట్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్లో టన్నల్ అయితే ఉంది కదా. సో ఈ టన్నల్ చూడండి ముందు పక్క. సో ఇదే టన్నల్ ఆ కొండకి ఆ పక్కన కూడా ఆ టన్నల్ అయితే ఉంటుంది. సో అక్కడ హిల్ అనేది ల్యాండ్ స్లైడ్ అయిపోయి మొత్తం అయితే పడిపోయిందంట. సో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి దాదాపు 7-8 మెంబర్స్ ఆ ల్యాండ్ స్లైడ్ కింద ఆ రాళ్ళ కింద అయితే పడిపోయారు పాపం. అంతా ఇక్కడికి వర్క్ చేసేదానికి వచ్చేది లోకల్ వాళ్ళు తక్కువ ఉంటారు. జార్ఖండ్ బీహారు యూపీ ఇక్కడ నుంచి వస్తారు చాలామంది. చూడండి ఇట్లాంటి కొండ సడన్గా ల్యాండ్ స్లైడ్ అయితే ఏంది పరిస్థితి, ఎవరన్నా ఏంది. ఇప్పుడు ఇది ల్యాండ్ స్లైడ్ అయితే ఇంకా నా పరిస్థితి ఇంకంతే అప్పచ్చి. ఆ పైన లాక్ అయిపోయింది,
ఏడాలాక్ అయిపోయింది, ఇంకంతే అస్సాం పోలేరు, కష్టమే. ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత బైక్స్ అయితే ఇక్కడ ఆపేసాము. సో చూడండి ట్రాఫిక్ జామ్ అసలు ఏ విధంగా ఉందో. సో భయంకరంగా ఉంది ట్రాఫిక్ జాము. సో ఇప్పుడు కొంచెం అన్నా క్లియర్ అయింది, ఇందాకైతే మాత్రం వేరే లెవెల్లో ఉండింది ట్రాఫిక్ జాము. సో అసలు మెంటల్ లేస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నీ నోటితోనే చెప్పు. డ్రై షాఫ్ట్ పోయింది. ఎవరిది? హెచ్ఎన్ ప్రోది. హెచ్ఎన్ నానో కార్ వచ్చేసి డ్రై షాఫ్ట్ పోయిందంట. సో దానివల్ల ఏంటంటే ఎవరో మెకానిక్ ఉంటే మళ్ళీ అక్కడ చేపిస్తూ ఉన్నారు. మాకు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. ఏం సల్మాన్ దెబ్బ మీద దెబ్బ, పుండు మీద పుండు, కాకి పొడిచినట్టు పొడుస్తుందా? అసలు ఏం అర్థం కావట్లేదు స్వామి. ఇట్టుంటేనే బాగుంది నిజంగా రైడ్ అయితే. రైడ్ ఇట్టుంటే బాగుంది. ఇక గాలి ఎట్టుంది స్వర్గం గాలి ఇదంతా. ఏడంతా స్వర్గం గాలేలే. అక్కడ ఎట్టుంటుందో ఏంది ఆడింకా బాగుంటుంది. బట్ కానీ చలి, ఇంకా ఈ చలి మనకు ఓకే, ఆ చలి మన వల్ల కాదు. ఒరే ముందు హెచ్ఎన్ ప్రాబ్లం చూడరా, నువ్వేదో అది పక్కన పెట్టి నువ్వు నీ పాటికి ఎంజాయ్ చేసుకుంటున్నావా. శుద్ధంగా ఎడైతే కూర్చొని ఉన్నాం. బట్ కానీ హెచ్ఎన్ ఏంటంటే మేజర్గానైతే మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లే. మేజర్ వర్క్ మేజర్ సైడ్ వస్తాయి డ్రై షాఫ్ట్లు. ఒక సైడ్ వచ్చి ఊడిపోయిందంట. అది ఊడిపోయింది. ఇంకో సైడ్ వచ్చి ఇరిగిపోయిందంట. అబ్బా ఇంకా చెప్పు నువ్వు. ఇంకా మెకానిక్ షాపులు కానీ చేయలేరా? సైడ్ నుంచి అయితే 6 కిలోమీటర్స్ కదా. బెనిహల్ వాళ్ళకి 20, వాళ్ళకి 20, మనకు 6 కిలోమీటర్లు. ట్రాఫిక్ చూసా క్లియర్ అయిపోయిందా? కొంచెం క్లియర్ అయిందా ట్రాఫిక్ జామా? అసలుకి దండం పెట్టుకోవాలా. ఫీల్ అవునా గాలినే దుమ్ము పడిందిరా. దుమ్ము అన్ని పడతాయి, పోతా ఉండడమే. ఎవ్వరం తగ్గేది లేదంటవా. भाई साहब आपका बेड है ना, अच्छा लगा मेरे को, शूट कर दे. ओके बढ़िया. आपका नाम सर? बशारत. ओके बढ़िया सर. बशारत मौलवी. ओके बढ़िया. ओके सर मिलते हैं. थैंक यू. ఓకే సార్ మిల్తే. ఓకే సార్ బాయ్. ఇప్పుడు దాకా అక్కడైతే ఉన్నాం, ఇప్పుడు బెనిహల్ అయితే వెళ్తా ఉన్నాం. హెచ్ఎన్ అయితే కార్ అయితే చెడిపోయింది. సో ముందుకు అసలు మూవ్ అవ్వట్లే. సో ఇప్పుడు బెనిహల్కి వెళ్ళి ఎవరన్నా చేస్తాను పార్ట్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ పార్ట్స్ ఎక్కడి నుంచైనా తెప్పియాలి తప్పదు. సో ఇంకా బెనిహల్కి వెళ్ళి మెకానిక్ని మాట్లాడుకొని, సో దాని తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఉన్నాయని చెప్తే ఇంకా అక్కడ ఏదైనా ఒక ట్రాలీలు వేసుకొని బెనిహల్కి అయితే తీసుకొని వస్తారు కార్ని. జాగ్రత్త జాగ్రత్త, లాగో లాగో లాగో. ఎన్ని కష్టాలు వచ్చినాయి మరి. ఏంది స్వామి ఇది చలి. ఒక పక్కన దాదాపు 1:15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా వెల్డింగ్ చేసి బ్రదర్ వాళ్ళు అయితే పంపిస్తామంటే అక్కడ కరెంటే రావట్లేదు. ఆకాశం ఒక్కసారి మొత్తం హరి అదే చెప్పేది చూడెట్టుందో. అది చూడు ఫోన్లో చూడు ఎట్లా కనిపిస్తుందో. హరి ఏం రెట్ట మారిపోయింది ఒక్కసారా. ఓమ్మో ఇద్దరైనప్పుడు ఆకాశం నల్ల ఎగరతాయి, మెరుపులు మెరుస్తాయి, కరెంటు దిగిపోతాయి. అబ్బో. యాక్చువల్గా నవీన్ హెచ్ఎన్ వాళ్ళ తమ్ముడు సల్మాన్ వచ్చేసి యాక్చువల్గా ఇందాక తాడు అయితే తీసుకొని వచ్చాం కదా, ఆ తాడుని ఇచ్చేదానికి తీసుకొని వచ్చారు. ఆడ చాలా గ్యాంబ్లింగ్ జరిగింది. అందుకే పోర తీసుకొని పండగ చేసుకోపోండ్రు డబ్బులు అని చెప్పి ఆ తాడుని మళ్ళీ వాపస్ అయితే తీసుకొని వస్తున్నారు. అసలు ఎంత చిన్నగా వెళ్తుంటారో ఎంత చిన్నగా వస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. నిలబడి మాకుంటేనే చలి పడుతుంది, హెవీ గాళ్ళు వస్తున్నాయి అసలుకి. ఇప్పుడు సల్మాన్ ఎక్స్ప్రెషన్ చూడాలా. అన్నా నన్ను మంచిగా పంపించినారు కదన్నా అంటుడు. అబ్బో ఇది పరిస్థితి వెహికల్ది. సో ఆ పక్కన ప్రాబ్లం ఉంది, అండ్ ఈ పక్కన కూడా చూడాలా. రేపైతే మాత్రం శ్రీనగర్లే. ఏంది స్వామి మనం ఏంది కదా సోన్మార్గ్ వెళ్దాం అనుకున్నాం. చూడు రమ్మల్ని ఆగినాం. బెనిహల్ శ్రీనగర్ ఎన్ని రోజులు ఎన్ని దిక్కలు ఆగాల. అడ్వెంచర్ ఏం అడ్వెంచరో. వచ్చేసిందమ్మా, కష్టపడుతా తడుస్తా వచ్చేసిందా. ఏ ఎట్టుందా ఒరే. ఆ తాడుతో పోయి తాడుతోనే వచ్చినారు కదరా. స్టవ్ ఆన్
ఏంది చేతులా చేతులు ఏంది ఐస్ గడ్డలు పడేవాడా పడ్డాయా పగిలి అవునా ఐస్ గడ్డలు పడేనాడా ఏం కాలే కదా అల్లాడి చచ్చినవా ఐస్ గడ్డలు ఎట్లా పడేయా నీకు హెల్మెట్ లేదుగా నేనే హెల్మెట్ సేఫ్ ఏదా గ్యాస్ లోపలికి వెళ్ళండి ఫస్ట్. ఇంకా నైట్ అయితే ఇక్కడే స్టే అయ్యాము బెనిహాల్లో. సో ఆల్ఫా అనేదో హోటల్ అయితే ఉంది. సో నాకు కరెక్ట్గా అయితే పలికేదానికి అయితే రావట్లే. సో హోటల్ ఆల్ఫా అనేదో ఇది గవర్నమెంట్ జేకే గవర్నమెంట్ అయితే ఇది మొత్తం ఈ హోటల్ అంతా. సో రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో యాక్చువల్గా ఇది విఐపి రూము అండ్ హెచ్ఎన్ వాళ్ళు తీసుకుంది నార్మల్ది. సో రెండు ఒకే విధంగా ఉన్నాయి. బట్ కానీ సోఫా కొంచెం ఫర్నిచర్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారు ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే మా 2 రూమ్స్ వచ్చేసి మాకు యాక్చువల్గా 3000కి అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే స్టే అయ్యాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేసి నేనైతే రెడీ అయిపోయా. అండ్ అలానే సల్మాన్ హెచ్ఎన్ వచ్చేసి ఆ నానో వర్క్ మీద బయటకైతే వెళ్ళారు. సో దాని స్పేర్ పార్ట్స్ అయితే నియర్ బై ఎక్కడ అయితే దొరకట్లేదు. సో అనంతనాగ్ దగ్గర అయితే ఉండొచ్చు అని అన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇరిగిపోయిందో దానికి వెల్డింగ్ చేసి అటాచ్ అయితే చేస్తున్నారు. సో అది ఎంతవరకు అవుద్దో ఏమో నాకైతే తెలియదు. సో ఎట్టగొట్ట నిదానంగా అనంతనాగ్ శ్రీనగర్ వెళ్తే సో అక్కడ నుంచి ఆరామ్సే పని చూసుకుంటూ సో కార్ని రెడీ చేసుకుని మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో రూమ్ అయితే చూడండి ఎట్లా అయితే ఉంది. సో ఎవరన్నా బెనిహల్ ఈ సరౌండింగ్స్కి వస్తే సో కన్ఫామ్గా ఈ హోటల్లో స్టే అవ్వమని అయితే నేను చెప్తాను. సో సెక్యూరిటీ కూడా ఉంటుంది అండ్ అలానే సో మంచి వ్యూ అయితే ఉంటుంది అండ్ మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ ఆల్ఫైన్ ఏదో. సో నేను మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తాను. సో కన్ఫామ్గా అయితే చూడండి. సో ఇలా ఉంటుంది బయట అయితే మాత్రం. సో ఇది చూడండి మన ఈ రూము. సో ఈ రూమ్ ఉంది చూడండి. సో యాక్చువల్గా రూమ్స్ లేకపోయేసరికి మాకు విఐపి రూమ్ అయితే ఇచ్చారు ఎట్టో ఒకటి రిక్వెస్ట్ చేస్తే. సో ఓవరాల్గా ఇది ఆల్మోస్ట్ ఏంటంటే లగేజ్ అంతా నేను హెచ్ఎన్ఓల్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశాను. ఆ రూమ్ కూడా చూపిస్తాను. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ స్పేషియస్గా అయితే ఉంది. అండ్ గీజర్ కూడా ఉంది. సో ఇందాక గీజర్ స్నానం చేసేటప్పుడు ఆన్ చేసా, ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా. సో ఇది అండ్ అలానే హెచ్ఎన్ఓల్ రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా లగేజ్ అంతా హెచ్ఎన్ రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసాను. సో చూడండి ఎట్లయితే ఉన్నాయో. హాయ్ బాయ్ ఆవో. సో ఓవరాల్గా గందరగోళం ఉంది హెచ్ఎన్ఓల్ రూమ్ అయితే మాత్రం. సో ఏదయ్యా మీ ఉంది ఏదో అరే బహుగా ఇంకా ఫైనల్గా ఈ హోటల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ సల్మాను అండ్ హెచ్ఎన్ అయితే ముందైతే వెళ్ళిపోయారు. సో నేను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. వాళ్ళకి 1/2 అవర్ ముందైతే వెళ్ళిపోయారు. సో మోస్ట్లీ మొత్తం అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. సో మేబీ వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఎక్కడ దగ్గర స్టక్ అయితే అయిపోయి ఉంటారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో అక్కడి నుంచి ఇంకా కలిసి అయితే వెళ్దాం. ఎందుకంటే హెచ్ఎన్ వెహికల్ వెల్డింగ్ చేసి అయితే అటాచ్ చేసి అయితే ఇచ్చారు. బట్ కానీ అది ఎంతవరకు వస్తుందో ఏమో చూడాలి. అండ్ ఇది సో జేకేడిసి టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ బెనిహాల్ హోటల్ ఆల్పైన్. సో చెప్పాను కదా. సో ఇది హోటల్. సో ఇక్కడికైతే కన్ఫామ్గా రండి. సో బెటర్ ప్రాపర్టీ. ఆపోజిట్లో చూడండి ఇది ఇంకా హెవీ మరి బజాజ్ చాతక్క నాకు తెలిసి. సో కపుల్స్ అయితే వెళ్తూ ఉన్నారు కేరళ నుంచి. తోపయ్య నాయన మీరు. హెచ్ఎన్ గాడు చాతక్లో ఒక్కడే పోయినాడు, వాడు కూడా పిలియన్ వేసుకొని పోయినాడు. ఏకంగా కపుల్తో వీళ్ళు మరీ క్రేజీ గురు. ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకున్నాం. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 108 ఆల్మోస్ట్ 109 రూపీస్. నవయుగ కోజిగన్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెనిహాల్ కోజిగన్ టనల్. మేబీ ఇంకా ఈ టనలే ఇంకా ఈ కొండల మధ్యలో నుంచి ఈ టనల్ వచ్చేసి ఇంకా బెనిహాల్ నుంచి కోజిగన్ దాకా అయితే ఉంటుంది. అబ్బా టనల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ పక్కన ఇట్లా వెళ్ళే వెహికల్స్కి అండ్ ఆ సైడ్ ఆపోజిట్లోకి వచ్చే వెహికల్స్కి అయితే ఉంది. ఈ టనల్లో మనం విధ్వంసం చూపిద్దామా? ఎందుకులే, రోడ్డు బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏం లే. ఆల్మోస్ట్ టన్నల్ అయితే ఎండ్ అయిపోయింది నాయన. ఎన్ని కిలోమీటర్ల పర్ఫెక్ట్గా నాకైతే టన్నల్ తెలియదు కానీ సో టన్నల్ నుంచి అయితే మాత్రం బయటకు వచ్చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ చేసేసా. వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. ఇక్కడ నుంచి ఇంకా కాశ్మీర్ వ్యాలీ స్టార్ట్ అవుద్ది. క్యారే సాలే తు కైసే అవుతారే. ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏం చేయాలి ఆ పెద్ద మనిషిని మీరే చెప్పండి. ఏం చేయాలి చెప్పండి. ఇక్కడంతా ఏంటంటే వర్షం పడుతుంది. సో ఎందుకన్నా మంచిది రైన్ లేయర్ అయితే వేసేసుకుందాం. ఇంకా అక్కడైతే వర్షం అయితే పడింది. సో ఇంకా కెమెరా అక్కడ తీసేసి టాప్ బాక్సులు పెట్టి ఇంకా డైరెక్ట్గా అనంతనాగ్లో టాటా మోటార్స్ సో షోరూమ్కి అయితే వచ్చేసాను. సో 2కి వస్తే ప్రజెంట్ 4 అయింది. సో ఇంకా హెచ్ఎన్ కార్ అయితే వర్క్ అయితే జరుగుతూనే ఉంది, రిపేర్ వర్క్ జరుగుతూనే ఉంది. సో అది ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు.
సో ఏం చేద్దాం, వెయిట్ చేయాలి, అంతకు మించి మనం ఏమీ కూడా చేయలేము. సో యాక్చువల్గా ఆరామ్సే వీడియో కూడా కొంచెంసేపు ఎడిట్ చేసిన ఒక 5 minutes. సో ఇంకా నాకైతే ఓపిక రాలా. సో శ్రీనగర్కి వెళ్తాం కదా, సో వీడియో ఎడిట్ చేసి రేపు కూడా వీడియో అయితే అప్లోడ్ చేయాలి. సో హెచ్ఎన్ అయితే కార్ సర్వీస్ చేస్తున్నారు కదా, అక్కడైతే ఉన్నాడు. సో నా ముందు వచ్చేసి 2 మహానుభావులు అయితే ఉన్నారు. సో చూపిస్తా. నెంబర్ 1 మహానుభావుడు. చలుందా అస్సలే ఎన్నర్ ఫీలింగ్ చెప్పు. ఉంటే చెల్లేదంట. అనంతనాగులో ఉంటేనే నీకు వణుకు స్టార్ట్ అయిందంటే ఇంకా సోన్మార్గ్ నుంచి నీ పరిస్థితి ఏంది? వాన పడింది నా, వానలో తడిసి వచ్చినావు. మాటలు రావట్లేదు నా, వణుకుతా ఉంటాయి ఒక సైడ్ నుంచే. చెప్పు, ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఇన్నర్ ఫీలింగ్ ఏముంది, లేదాకా బాగుండాలనుకుంటా ఉన్నా. అలేకిలిందా తిట్టన్నా పర్లేదా? ఆడే చెల్లి కాసుకోవడమే ఆడ కూర్చొని. నీ ఎట్టుంది? కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయి, చేతులకి అవ్వగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్లాట్ వేయడం కానీ చేతులు జిమ్ అంటున్నాయి. ఒరేయ్ ఏందిరా బాబు మనకి కర్మ. అరగంట 2 గంటలకి ఇక్కడికి వస్తే ఇప్పుడు 6:30 టైం. ఎప్పుడు పోతాం శ్రీనగర్? సో అయితే షోరూమ్ వాళ్ళు అయితే మాత్రం, షోరూమ్ అయితే క్లోజ్ అయిపోయింది, బట్ కానీ ఇక్కడ వాచ్మ్యాన్ కొంతమంది మెకానిక్స్ అయితే ఉన్నారు, వాళ్ళైతే మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా హెచ్ఎన్ వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్, फाइनल है. थैंक यू भाई साहब, शुक्रिया. ओके बाय. आपका नाम क्या? दाऊद. एक गाड़ी का लेकर जाओ, आपका घर का लेकर जाओ गाड़ी. ओके भाई साहब, बाय बाय. ओके भाई, अच्छा है कहते, अच्छा है कहते. आपको 1 घंटा हो गया ना, 5 बजे का आपका शोरूम क्लोज है. हमको गेट बंद करना है. हाँ हम भी इधर ही वेट कर रहे हैं. हाँ ओके. दाऊद भाई अच्छा से काम किया. बढ़िया. थैंक यू भाई साहब. बढ़िया. ఇంకా అనంతనాగ్ నుంచి డైరెక్ట్గా మనం నేషనల్ హైవే 44 మీదకైతే వచ్చేసాం. సో దూరంగా కొండల మీద అయితే, పై కొండల మీద మంచు అయితే ఉంది. సో మనకు సోన్మార్గ్ నుంచి ఇంకంతా మంచే తగలద్ది. సో యాక్చువల్గా ఇందాక మేము బెనిహల్ టన్నల్ నుంచి అయితే వచ్చాం కదా, సో అప్పుడు చూస్తే ఏమో ఆ కొండల మీద స్నో అయితే లేదు. ఇప్పుడు ఇందాక వస్తుంటే స్నో అయితే మాత్రం భయంకరంగా ఉంది ఆ కొండల మీద. అవ్వదు, 8-15 అవుద్ది. 8-15 అవుద్ది సల్మాన్. అంతే. మేఘాలు చూడు సల్మాన్ ఎంత కిందన పోతున్నాయో. మేఘాలు రైట్ సైడ్లో చాలా అంటే చాలా కిందన వెళ్తా ఉన్నాయి. సల్మాన్ అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక కామెడీ అయితే జరిగింది ఇక్కడ. అది ఏం కామెడీ అంటే, ఇందాక దాకా నేను మేఘాలు ఇంత గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంత దగ్గరగా నేను మేఘాలు అయితే చూడలేదు అని చెప్పి డామ్ అయితే మాట్లాడినా కదా. దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమైంది అవి మేఘాలు కాదు, బొచ్చు కాదు, బోసడా కాదు. సో అవి పొగ ఏంటంటే ఒక లెవెల్ మేఘాలు ఉన్న టైప్లోనే ఫామ్ అయిపోయింది, ఒక లేయర్గా గాల్లోనే. సో దాన్ని చూసి నేనైతే మాత్రం మేఘాలని తెగ సంబరపడిపోయినా. అది మేఘాలు కాదు, పొగ. సో మీకు అట్లే పెట్టచ్చు, చెప్పకుండా కూడా నేను అది మేఘాలని చెప్పొచ్చు, బట్ కానీ ఎందుకు? సో నాకు తెలిసిన నిజాన్ని మీకు చెప్పాలి కదా. సో నేనేదో మళ్ళీ బ్యాక్ ఎండ్లో నటించకూడదని చెప్పి, సో జెన్యున్గా ఏదనిపించిందో సో అదే చెప్తున్నాను గైస్.